దుష్ప్రచారాలు ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. మరి ఆయన మీద ఆరోపణలు ఏందని నాకు అర్థం కావాలి, సెన్స్ ఉండాలి. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జెట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఇంకొక ఆఫీసర్ చూద్దామా? ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడినాడు అని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఫీసర్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని ఏకంగా డిఐజీ స్థానం ఇచ్చి ఆయన చేస్తూ ఉన్న మాఫియా కలెక్షన్స్లో ఈయన కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న వ్యక్తి ఈ త్రిపాఠి అనేవాడు. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. విపిఆర్ పిఏ, దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ. మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినట్టు పిక్చర్లోకి? ఎందుకు ఆయన విపిఆర్ పిఏ అని బయటికి రావడంలా? ఎందుకు ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటికి రావడంలా? అన్నిటికన్నా ఆశ్చర్యం ఇది. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఈయన ప్రభుత్వంలో, ఈయన హయాంలో ఇవన్నీ టీటీడీలో జరుగుతూ ఉన్నాయి.